హలో అండి. నేనైతే ముందు వీడియోలో చెప్పా గదా! వెలుగొండ స్వామి టెంపుల్ అని చెప్పేసి. మేమైతే ఇంకా టెంపుల్ లోపల దర్శనానికైతే వచ్చాము. దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా వెహికల్‌కి పూజ చేయించుకుందామని అడిగితే నిమ్మకాయలు కంపల్సరీ అన్నారు. ఇంకా నిమ్మకాయలు వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి మేమందరం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే గుడి లోపల విగ్రహం అయితే చూసారు గదా! పర్టిక్యులర్‌గా చూపించకూడదు. నేను అందుకనేసి వీడియో అయితే పర్టిక్యులర్‌గా తీయలేదు. వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు. ఇది స్వయంభూగా వెలిసిన వెలుగొండ స్వామి టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి అన్నదమ్ములలో 7గురు అన్నదమ్ములలో ఈయన ఆయననమాట. లోపల స్వయంభూగా వెలిస్తే దీన్ని కొంచెం పైకి తీసుకొచ్చి జనాలందరికీ అందుబాటులో ఉండేటట్టు విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారు. ఇక్కడైతే శివాలయం కూడా ఉంది, చూసేయండి. శివలింగం, నందీశ్వరుడు అవి కూడా ఏంటంటే కొండ గృహల్లోనే ఉన్నాయండి. పైనైతే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ముందు వీడియోలో నేను చెప్పా కదా ఉత్తర ద్వారం అని చెప్పేసి. ఇక్కడైతే మీకు ఉత్తర ద్వారం అయితే కనిపిస్తుంది చూడండి. ఉత్తర ద్వారం ఏంటంటే ఎప్పుడూ ఓపెన్ చేయరనమాట ఈ గేట్‌ని అయితే. ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఈ గేట్‌కి ఎప్పుడు లోపల లాకేసి ఉంటది. అందరూ తూర్పు నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వస్తారు. ఇంకైతే మాది దర్శనం అయిపోయింది. బయట వెహికల్ పూజ జరుగుతుంది. మేమైతే ఇక్కడ చూస్తున్నాము.